హాయ్ అండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం మనకి ఓపెన్స్ అనేవి మనకెళ్ళి పెట్టుకొని ఆపోజిట్ సైడ్ పెట్టేసేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఆ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న పీస్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఇలా ప్లేస్ చేసేసుకోండి. ఇలా ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ వేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ వేసేయండి. ఇలా చూడండి, క్రాస్గా ఎలా అడ్జస్ట్ అవుతుందో మీకు అలానే అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ ఖర్చులతో సహా నేను పెట్టేశాను, చూసారా. ఇప్పుడైతే చంక పాయింటింగ్ తీసుకున్నాను నేను. అలా చంక పాయింటింగ్ తీసుకొని రెండు కలుపుతూ కూడా ఒక లైన్ గీసేసుకున్నాను. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది తీసేసాం కదా. ఇప్పుడు చంక డౌన్ కోసం 1 ఇంచ్ పాయింట్ చేసుకుంటున్నాను. అంటే బ్యాక్ పార్ట్కి 1.5 తీసుకున్నా కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను. ఎందుకు అంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. షోల్డర్ 3 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ. అయితే 3 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ కొంచెం లైన్ అటు ఇటు అయింది. ఆ లైన్ కూడా కలిపేసేసుకున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మన మెథడ్లో చూసుకుంటే కనుక ఎలాంటి మెజర్మెంట్స్ టెన్షన్ ఉండదు. ఒకసారి చూసుకోండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఇలా చూస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఇప్పుడైతే షోల్డర్ అయితే 3 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకొని నెక్ కోసం ఆది బ్లౌజ్లో నుంచి ఉక్స్ పట్టి పట్టుకోండి. ఆది బ్లౌజ్లో నుంచి ఉక్స్ పట్టి పట్టుకొని ఇలాగ ఖర్చుల దగ్గర ఖర్చులు కొంచెం వదిలేసి 1/2 ఇంచ్ మందం కిందికి పట్టుకోండి. కుట్టుకి 1/2 ఇంచ్ మందం కిందికి పట్టుకొని ఇలాగా పెట్టేసుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసేసుకోవాలి. అంతేనండి. నెక్ అనేది అక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆది బ్లౌజ్లో వాళ్ళ నెక్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేయచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి కొలిచి చూస్తున్నాను. 6.5 వచ్చింది. అయితే 7 ఇంచెస్ పెడుతున్నాను నేను ఇక్కడ. 7 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ ఉందా లేదో ఇట్లా చూసుకోవచ్చు అనమాట. స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ తీసుకొని 7 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ హెవీ బాడీ ఉన్న వాళ్ళకైతే 7 ఇంచెస్, బాగా బక్కగా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ 6.5 సరిపోతుందండి. అయితే ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 7 ఇంచెస్ పెడుతున్నాను నేను. అది కూడా సేమ్ ఆది బ్లౌజ్లో నుంచే తీసుకున్నాం కదా, దానికి కొంచెం డౌన్ చేశాను అంతే. ఇప్పుడైతే 4వ ఉక్స్కి పాయింట్ చేయండి. ఉక్స్ పట్టి గాజా పట్టికి వెళ్ళి హైట్ కోసం 4వ ఉక్స్కి పాయింట్ చేయండి. ఉక్స్ పట్టి గాజా పట్టికి వెళ్ళి హైట్ వచ్చేసింది మనకి. మెయిన్ డాట్ హైట్ ఉక్స్ పట్టీలో నుంచే తీసుకోండి. కొంచెం ఖర్చుల మందం ఇలా వదిలేసేసి ఇలా పట్టుకోవాలి. లాగొద్దు, గట్టిగా లాగారంటే సాగుతుంది. అందుకని లైట్గా పట్టుకొని ఇలాగా బ్లౌజ్ హైట్ని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ అంటే సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి హైట్ అనమాట. సైడ్ జాయింటింగ్కి వెళ్ళి హైట్ కూడా చంక పాయింట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్కి ఇలా పట్టుకొని హైట్ తీసేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ పాయింట్ తీసుకున్నాం కదా, మెయిన్ పాయింట్ ద్వారా స్ట్రైట్ లైన్ తీసేసుకున్నాను. ఇప్పుడు నేను మెయిన్ డాట్ తీసుకుంటాను చూడండి. మెయిన్ డాట్ వచ్చేసేసి ఇలాగా ఉక్స్ పట్టి నుంచి డాట్కి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇలా చూసుకుంటే మనకి 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ ఇక్కడ పాయింట్ చేయాలి. అదే 3 ఇంచెస్ మళ్ళీ అటు సైడ్కి పాయింట్ చేయాలి. ఆ 3 ఇంచెస్లో నుంచి సగానికి తీసుకుంటే సరిపోతుంది. హైట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 3 ఇంచెస్ అనేది మెయిన్ అసలు వచ్చింది కదా, దాన్నే 3 ఇంచెస్ అటు సైడ్కి మెయిన్ డాట్కి తీసుకున్నాను అనమాట. హైట్ కూడా అదే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఉక్స్ పట్టి గాజా పట్టి హైట్కి వెళ్ళి పాయింట్ చేసుకున్నాం కదా, అది కలిపేసుకున్నాను. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి పాయింట్ తీసుకున్నాను కదా, అది కూడా ఇలాగా కలిపేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్ పాయింట్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ ఉక్స్ పట్టి గాజా పట్టికి వెళ్ళి పాయింటింగ్స్కి నేను ఇలా కలిపేసుకున్నాను. కలిపేసేసి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇవి 3 బ్లౌజ్ పీసెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ట్యాప్ చేసుకుంటూ కట్ చేస్తే ఏంటంటే ఎక్కడ కింద క్లాత్స్ అనేవి ముడతలు రాకుండా లేదా బుంగ రాకుండా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా కట్ అవుతుంది. అందుకని ఒకసారి క్లాత్ని ట్యాప్ చేసుకుంటూ కట్ చేసుకోండి. కొంచెం 3-4 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసేటప్పుడు ట్యాప్ చేసుకుంటూ కట్ చేయండి. ఒకటే బ్లౌజ్ అయితే అవసరం లేదు.
ఎందుకు అంటే కనుక ఇట్లా ముడతలు రాకుండా కింద కొంచెం హెచ్చు తక్కువలు రాకుండా అన్నీ సమానంగా రావడం కోసం ట్యాప్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది కదా. ఇంకా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి డాట్ కావాలి, చంక పాయింటింగ్కి వెళ్ళి డాట్ కావాలి. ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి డాట్ కోసం ఇలా చూడండి 1/2 ఇంచు వదిలేసేసి టేప్ని మొత్తానికి ఇలా పట్టుకొని దానికి సగానికి ఇట్లా మడతెట్టండి. సగానికి మడతెట్టేస్తే సరిపోతుంది. దానికి ఒక 2.5 ఇంచెస్, ఏ సైజు వరకైనా 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేసేసుకున్నామంటే డాట్ సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి చంక సైడ్ డాట్ ఎలా తీసుకోవాలో చూడండి. షోల్డర్స్ దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్కి వెళ్ళి ఇలాగా మడత పెట్టేసేసి మిడిల్లో కాటు పెట్టేసేయండి. చంక దగ్గర మిడిల్లో కాటు పెట్టేసి ఆ కాటు దగ్గర నుంచి మెయిన్ డాట్ ఈ చివర పాయింటింగ్ ఉంది కదా, ఆ పాయింటింగ్కి సమానంగా స్కేల్ పట్టేసుకోండి. అలా పెట్టేసేసుకొని ఇలాగా మార్కింగ్ చేసేసుకొని దాంట్లో 1.5 ఇంచ్ పాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మెయిన్ పాయింటింగ్స్ అనేవి ఎంత ఈజీగా వచ్చేసిందో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం పాయింటింగ్స్ తీసుకున్నాం కదా, అన్నిటికి కూడా కాట్లు పెట్టేసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. అన్నీ కూడా ఇలా కాట్లు పెట్టేసేసుకోండి. ఇప్పుడైతే మనకి 3 బ్లౌజెస్ కదా, 3 బ్లౌజెస్కి కూడా నేను అంటే పాయింటింగ్ చేసేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీ యొక్క చిన్న లైక్ నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ప్లస్ నా ఛానల్ అభివృద్ధికి కూడా నాకు బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి చాలు. మీరు నాకు ఇచ్చేది ఏమీ లేదు. నేను ఎలా అయితే యూట్యూబ్లో చూసి ఎంతో కష్టపడి నేర్చుకున్నానో మీకు కూడా యూట్యూబ్ చూసి నేర్చుకునే అవకాశం నా ఛానల్ నుంచి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఒకవేళ నా వీడియోలు చూస్తున్న వారికైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతానండి. నేను బ్లౌజ్ కటింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ నేర్చుకునే విధంగా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.